సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ సార్. అన్న సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. సార్ ప్రైజ్ లార్డ్ సార్. రాజు ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ సార్. అందరికీ ప్రభుపేట వందనాలు. ఉదయకాలం కాన్ఫరెన్స్ సార్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అన్న. మనం ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన రాజన్న గారు, నంద్యాలలో ఉన్న రాజన్న గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అన్నా. ఇదే సర్టిఫికెట్ దయగల తండ్రి ప్రభువ, గొప్ప దేవ, గడిచిన దినం మమ్మలను మీ యొక్క దేవదూతలతో మమ్మల్ని రక్షించి ఈ నూతన దినాన్ని మాకు ప్రసాదించినకు మీకు వేలాది వందనాలు, స్తోత్రములయ్యా. ప్రభు మీకే స్తుతి స్తోత్రం ఆరాధన ఘనత కలుగుగాక. ప్రభువ, ఈ ఉదయకాలంలో మేము చేసే ప్రతి పనిలో మాకు తోడుగా ఉండండి తండ్రి. ఈ గూగుల్ మీట్కు ఇంకా రాని వాళ్ళందరినీ మేల్కొల్పి గూగుల్ మీట్ ద్వారా మాకు మా జీవితంలో నూతన ఉత్తేజాన్ని తింపలేకుండా మా కృపను దయచేయండి ప్రభువ. వేణులతో ఎంతో మంది స్తుతిస్తూ ప్రపంచం అంతటా మీ యొక్క సువార్త పరిచయం ఇంకా దినాభివృద్ధి చెందలేకుండా మాకు తోడ్పడితే ప్రభువ. యేసయ్య మీకే వందనం తండ్రి. ప్రభా, ఎంతో మందికి స్వస్థను దయచేస్తున్నట్లు దేవా, మీకే కృతజ్ఞతలు, ఆరాధన, స్తుతి, ఘనత, మహిమ కలుగుగాక తండ్రి. యేసయ్య, ఈ ఉదయకాలంలో వాక్య పరిచర్యకు దైవజనులు మా తండ్రి సార్ను దీవించండి సార్. వారిని దీవించండి. వాక్య పరిచర్య ద్వారా మాకు ఒక మంచి జ్ఞానాన్ని, మంచి వాక్యాన్ని మాకు ప్రసాదించలాగున మీ యొక్క పవిత్రాత్మ శక్తి ద్వారా నడిపించండి తండ్రి. ప్రభువా, ఈ ఉదయకాలంలో ఎంతోమంది కొత్త పనుల కోసం ఎన్నో ఆతృతతో పోతుంటారు తల్లి. వాళ్ళని ఆశీర్వదించండి నాయన. ప్రతి పనిలో మాకు తోడుగా ఉండండి ప్రభువా. అదేవిధంగా నాయన, ఎంతోమంది ఈరోజు మా ఊర్లో మా బంధువులు ఒక అతను ముఖ్యమంత్రి చనిపోయాను స్వామి, పుల్లమ్మని వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి నాయన. ఈ లోకంలో ఆమె చేసినటువంటి పనులను మీరు దీవించి ఆమెకు పరలోక ప్రాప్తిని ప్రసాదించండి నాయన. ఈ విన్నపములను మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో దేవుణ్ణి స్తుతిస్తూ చక్కగా దేవుని యొక్క పాట ద్వారా దేవుని నామాన్ని మేము పలుకుతాం. మరి సమయంలో సహోదరి అక్కగారు ఆత్మగుళ్ళ పరిచయం చేస్తున్నటువంటి రాజశేఖర సత్యమణి గారు పాటలు నడిపిస్తారు. అక్క ప్రైజ్ లాడక. ప్రైజ్ లార్డ్ అన్న. అందరికీ ప్రభునామాల వందనాలండి. పాట పాడుకుంటూ ప్రభునామాన్ని కనపరచుదాం. స్తుతి సింహాసనాసీనుడా యేసురాజా దివ్య తేజా, స్తుతి సింహాసనాసీనుడా యేసురాజా దివ్య తేజా, అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభో. అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభో. నీతి న్యాయములని సింహాసనాధారం కృప సత్యములోని సన్నిధనవర్తులు, నీతి న్యాయములోని
సింహాసనాధారం కృపసత్యములుని సన్నిధనవర్తులు స్తుతి సింహాసనాసీనుడా యేసురాజా దివ్య తేజ స్తుతి సింహాసనాసీనుడా యేసురాజా దివ్య తేజ బలియో అర్పణ ఓరవు నీవో బలి అయితివి నా దోషముకై బలియో అర్పణ కోరవు నీవో బలి అయితివి నా దోషముకై నా హృదయమేనే ప్రియమగు ఆలయం స్తుతియాగమునే చేసెద నిరతం నా హృదయమేనే ప్రియమగు ఆలయం స్తుతియాగమునే చేసెద నిరతం స్తుతి సింహాసనాసీనుడా యేసురాజా దివ్య తేజ స్తుతి సింహాసనాసీనుడా యేసురాజా దివ్య తేజ భూరధ్వనులే నింగిలో మ్రోగగా రాజాదిరాజనివే వచ్చు వేళ భూరధ్వనులే నింగిలో మ్రోగగా రాజాదిరాజనివే వచ్చు వేళ సంసిద్ధతతో వెలిగే సిద్ధితో పెండి కుమారుడా నిన్నెదుర్కొందును సంసిద్ధతతో వెలిగే సిద్ధితో పెండి కుమారుడా నిన్నెదుర్కొందును స్తుతి సింహాసనాసీనుడా యేసురాజా దివ్య తేజ స్తుతి సింహాసనాసీనుడా యేసురాజా దివ్య తేజ అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభు అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభు నీతి న్యాయములుని సింహాసనాధారం కృప సత్యములుని సన్నిధనవర్తులు నీతి న్యాయములుని సింహాసనాధారం కృప సత్యములుని సన్నిధనవర్తులు స్తుతి సింహాసనాసీనుడా యేసురాజా దివ్య తేజ ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రం. చక్కని పాట ద్వారా దేవుని నామమును మహిమపరిచిన సహోదరికి ప్రభుత్వ వందనాలు. మరి సమయంలో మరి హెబ్రీయులకు రాసిన పత్రిక చదువుతూ ఉన్నాం. 3వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. శివకుమారిక గారు చదువుతారు. 3వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చదువుతున్నాను. అందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి
అపోస్తులుడును ప్రధాన యాజకుడు అయిన యేసు మీద లక్ష్యమించుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును. సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడెక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడయ్యుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదముట్టకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తన హృదయాలోచనలలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. నేడు మీరాయన శబ్దమును ఇనిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను. గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంత మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలివారిమై ఉందుము. విని కోపము పుట్టించిన వారెవ్వరూ మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చే గదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేక పోయిరని గ్రహించుచున్నాము. ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించుగా. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. దేవుడి స్తోత్రములు. మరి సమయంలో మరి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. క్రమంగా మనము సమయాల గ్రంథం ధ్యానిస్తూ వస్తున్నటువంటి మాటలు మనం వింటూ వస్తున్నాం. మరి సమయాన్ని దైవజనులకి అందిస్తున్నాను. అంతకంటే వాక్యం కొరకు ప్రార్థనలో ముందు నడిపించడానికి వాక్య నిమిత్తమై భూపాల్ రెడ్డి గారు ప్రార్థన చేస్తారు. వాక్య నిమిత్తమై భూపాల్ రెడ్డి ప్రార్థన చేస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. కార్పెంట్స్ లో ఈ యొక్క కార్పెంట్స్ కాల్లో చేరొచ్చినటువంటి వారి అందరికీ ప్రభు నామమున వందనాలు. ప్రార్థన. యేసు ప్రభువాని వందనములు, స్తోత్రములు. మీ కృపను బట్టి ఉదయకాల సమయాన సజీవులమై జీవం గల దేవుని సన్నిధిని సహవాసంగా చేరరావడానికై మీరు ఇచ్చిన
కృప ఎంతో గొప్పది. అంతేకాదు ఉదయకాలంలో ప్రారంభ ప్రార్థన చేసిన బ్రదర్ బట్టి వందనాలు, స్తోత్రాలు. తిరిగి పాట పాడినటువంటి సిస్టర్ చదవబడినటువంటి వాక్య భాగం ప్రకారం మా జీవితంలో దాన్ని ఉంచుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. గత దినాల నుంచి ధ్యానిస్తున్న రీతిగా సమయల్ గ్రంథమును సహోదరుడు వివరించన ఉండగా మీ ఆత్మాభిషేకం దయచేయమని వేడుకుంటున్నాం. వింటున్నటువంటి మాకు కూడా అర్థం చేసుకోవడానికి కావలసిన మీ కృప తోడుగా ఉంచమని వేడుకొంచున్నాం. వాటిని అనుసరించడానికి, పాటించడానికి కృపా సహాయం కోరుకుంటూ ఈ యొక్క నెట్వర్క్ ప్రాబ్లం లేకున్నట్లు సహాయం చేయండి. మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మీ సహాయం కోరుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఆమేన్. ఈ సమయంలో దైవజనుడికి సమయాన్ని అందిస్తున్నాను. సార్, ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప, ఆయన దయ మనకి ఈ విధంగా మరొక నూతన దినాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆయన స్వరం వినడానికి, ఆయన ముఖదర్శనం చేసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మిత్రులారా, ఈరోజు యాక్చువల్గా మనం రెగ్యులర్గా సమూయేలు గ్రంథం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. అయితే ఈరోజు కొంచెం డైవర్షన్ తీసుకుందాము. మనము లాస్ట్ ఫ్రైడే, పోయిన శుక్రవారము ఈ విజన్ కాన్ఫరెన్స్ కడపలో జరిగింది. చాలా గొప్పగా జరిగింది. మనం అనుకున్న దానికన్నా కానీ గొప్పగా జరిగింది. చాలామంది కూడా వాక్యం ద్వారా వాళ్ళు దర్శించబడ్డారు, వాళ్ళు ప్రతిస్పందిస్తున్నారు కూడా. అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇది దర్శనం అన్నదాని గురించి ఈరోజు కొద్ది నిమిషాల పాటు మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. అక్కడ రెండవ సెషన్లో దర్శనం అన్నటువంటి దాని గురించి మేము పంచుకోవటం జరిగింది. దానికి మూల వచనం సామెతల గ్రంథం 29వ అధ్యాయం. ఎవరన్నా చదువుతారా? సామెతల గ్రంథం 29వ అధ్యాయము 18వ వచనం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు. కాబట్టి ఇక్కడ దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. ఆ ప్రక్కనే మనకి ఇంగ్లీష్లో కూడా ఉంది. నా బైబిల్లో అయితే వేర్ దెర్ ఇస్ నో మెసేజ్ ఫ్రమ్ గాడ్, ద పీపుల్ డోంట్ కంట్రోల్ దెమ్సెల్వ్స్, బట్ బ్లెస్డ్ ఆర్ దోస్ హూ ఒబే ద లా. అంటే దేవుని దగ్గర నుంచి సందేశము అన్నటువంటిది లేకపోతే ప్రజలు నశించిపోతారు, కట్టులేక తిరుగుతారు. కేజేవి కొన్ని ట్రాన్స్లేషన్స్లో అయితే వేర్ దెర్ ఇస్ నో విజన్ ఫ్రమ్ గాడ్ దేర్ పీపుల్ పెరిష్. ఎక్కడైతే దర్శనము ఉండదో అక్కడ ప్రజలు నశించిపోతారు అని వ్రాయబడింది. దర్శనము అంటే దేవోక్తి, దేవుని ప్రత్యక్షత, దేవుని నుంచి ఒక సందేశము. అదనమాట దర్శనం అంటే. ఈ దర్శనం అంటే కొంచెం లోతుగా ఆలోచిస్తే అది మన జీవితానికి గురి,
జీవితానికి గమ్యము. కాబట్టి ఇంకా యాక్యురేట్గా చెప్పాలంటే, గురి లేకుండా జీవించే వ్యక్తి నశించిపోతాడు. ఒక గోల్, ఒక గమ్యం లేకుండా జీవించే వ్యక్తి దిక్కు లేకుండా, కట్టు లేకుండా, ఒక పద్ధతి లేకుండా జీవిస్తాడు. అయితే ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. ధర్మశాస్త్రమును అనుసరించువాడు, ధర్మశాస్త్రం అంటే ఏంటి? దేవుని వాక్కులను కలిగి ఉండే గ్రంథము. ఎవరైతే దేవుని వాక్కులను కలిగి వాటిని అనుసరిస్తాడో ఆ మనుషుడు ధన్యుడు. నేను నా బైబిల్ కూడా షేర్ చేస్తాను మీకు, సో దట్ యూ విల్ బి ఏబుల్ టు సీ ఇంగ్లీష్ మీరు కూడా చూడొచ్చు. యా కాబట్టి అది మిత్రులారా, ఆ రకంగా ఇక్కడ ఉంది. అంటే బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది, ప్రతి మనిషికి ఒక దర్శనం ఉండాలి, ఒక గోల్, అది కూడా దేవుని నుంచి వచ్చినటువంటిదై ఉండాలి మిత్రులారా. ఇది ప్రధానంగా మొన్నటి దినాన ఆ మూలవాక్యం అన్నమాట. దీన్ని సపోర్ట్ చేస్తూ పౌలు గారి యొక్క పత్రికల్లో నుంచి ఒక మాటను తీసుకోవడం జరిగింది. పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. ఎవరైనా చదువుతారా? 3వ అధ్యాయము 12వ వచనము. ఇదివరకే నేను గెలిచినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకునుట లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. ఈ 12వ వచనంలో 2వ భాగాన్ని మీరు గమనించండి. అందరూ మీ బైబిల్ గ్రంథాల దగ్గర పెట్టుకున్నారనుకుంటున్నాను. నేను రెఫరెన్స్ చెప్పినప్పుడు తప్పకుండా తీయండి. ఈ యొక్క 12వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో 2వ భాగం, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను. ఇది పౌలు గారి యొక్క దర్శనం, అంటే గురి, ఆయన గోల్. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని. అంటే యేసుక్రీస్తు ప్రభువారు నాకు ఒక పని ఇచ్చారు, ఆ పని నిమిత్తం నేను బ్రతుకుతున్నాను. నా ప్రయాస అంతా కూడా ఆ పని కొరకే. అదనమాట సింపుల్ భాషలో చెప్పాలంటే. మిత్రులారా చూడండి, సాధారణంగా మనము ఎలా ఉంటుందంటే, సాధారణంగా మన జీవితం చర్చికి పోతుంటాము, వస్తుంటాము, ఎక్కడైనా ప్రార్థనా మీటింగులు ఉంటే అటెండ్ అవుతుంటాము. ఇంతవరకే మన ఇది ఉంటుందన్నమాట. సేవకులకైతే ఎక్కడన్నా వాక్యం చెప్పే అవకాశం ఉంటే చెప్పొస్తుంటారు, ఎక్కడన్నా ఒకవేళ చర్చి ఉంటే చర్చి నడుపుతుంటారు. ఇలా మన జీవితాలు జరుగుతూ ఉంటాయి. కానీ పౌలు గారికి మనకి ఒక వ్యత్యాసం ఉందన్నమాట. పౌలు గారు, నన్ను యేసుక్రీస్తు ప్రభువారు ఒక పని నిమిత్తం పిలిచాడు, ఆ పని నిమిత్తం నేను పోరాటం చేయాలి, ఆ పనిని నెరవేర్చాలి అన్నటువంటి ఆకలి, ఆ దప్పిక పౌలు గారికి ఉండేది. అంటే దర్శనం కలిగినటువంటి వ్యక్తి ఏంటంటే, ఒక ఆకలితో, ఒక దప్పికతో, ఒక దాని కొరకు పనిచేస్తూ ఉంటాడు. అది వర్షాకాలమైనా, అది ఎండాకాలమైనా, అది ఆకురాలు కాలమైనా, చలికాలమైనా,
ఒంట్లో రోగం ఉన్నా, ఒంట్లో రోగం లేకపోయినా, ఎట్లానైనా ఉండండి పరిస్థితులు, భూమిపైన 3వ ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉన్నా, జరగకపోయినా, పండగలు పరిధిలో చేసుకున్నా చేసుకోకపోయినా, నాకు ఒక పని ఉంది. ఆ పని చేయడానికి ఒక లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం ఉంది. ఎన్ని రోజుల పాటు? ఒక 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. ఈ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైంలో నేను ఆ పనిని నెరవేర్చి వెళ్ళిపోవాలి. కాబట్టి టైం చూసుకుంటూ ఉంటాడు, పనిని ఎంతవరకు నెరవేర్చగలుగుతున్నాను అన్నటువంటి ఆ ధోరణితో పనిచేస్తూ ఉండాలి. అది తేడా. మనలో ప్రతి ఒక్కరూ కూడా ఈ రకమైన గురి, గోల్, గమ్యము కలిగి ఉండాలి మిత్రులారా. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరికి, ప్రతి క్రైస్తవునికి ఒక గురి ఇచ్చాడు. ఈ మెసేజ్ని మా టీంలో అయితే చాలామంది చాలాసార్లు విన్నారు, దాదాపు 3-4 సార్లు. నేనేం చేస్తున్నానంటే, ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి మొట్టమొదటిగా ఈ మెసేజ్నే షేర్ చేసుకుంటా. కారణం ఏంటంటే, మనమైతే విన్నాం, వేరే వాళ్ళు వినలేదు కదా, అందరూ వినాలి. మళ్ళీ 2వ మిషనరీ యాత్ర ప్రారంభిస్తే కొనసాగింపుగా వేరే మెసేజ్లు, వేరే సందేశాలు ఇస్తూ తిరుగుతుంటాం. అట్లా 3వ మిషనరీ యాత్ర, 4వ మిషనరీ యాత్ర, ఇది పెట్టుకున్నటువంటి మోడల్ అన్నమాట. అయితే ఈ విన్నటువంటి వాళ్ళు కేవలం విన్న తర్వాత అబ్బా బాగా ఉంది, మంచిదే అంటాం, బాగా ఉంది అంటాం, మంచిదే. అయితే ఇంతకు అసలు నా దర్శనం ఏంటి అన్నది ఆలోచించాలి. నేను ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్కి దర్శనం అన్నట్టు రాపిస్తాను, అది నా పని. అయితే దర్శనం రాసినప్పుడు ధర్మము అనేది కూడా రాయాలి. దర్శనం అంటే ఏంటంటే, ఉదాహరణకి ఇంజనీరింగ్ కాలేజీకి 10 సంవత్సరాలలో ఈ కాలేజీ ఎలా ఉండాలనుకుంటుంది, ఈ సొసైటీకి ఏమి మేలు చెయ్యాలి అని అనుకుంటుంది, దాన్నే దర్శనం అంటారు. కొంతమంది అయితే దర్శనం 10 సంవత్సరాలకు రాస్తారు, 20 సంవత్సరాలకు రాస్తారు. అంటే 20 సంవత్సరాలలో కర్నూలు ప్రాంతానికి ఈ కాలేజీ ఏం మేలు చెయ్యాలి, కర్నూలు ప్రాంత వాసులకు, కర్నూలు ప్రాంత వ్యవసాయకులకు, కర్నూలు ప్రాంతంలో ఉన్న స్త్రీలకు, కర్నూలు ప్రాంతంలో ఉన్న యవ్వనస్తులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనుకుంటున్నాము. లేదా వ్యవసాయకులకు మంచి మంచి విత్తనాల విషయమై వాళ్ళకి తగిన జ్ఞానాన్ని, ఏ పంటలు ఏ కాలాలలో వాళ్ళు వేసుకొని మంచి పంట చేతికి తీసుకోవాలి, అటువంటి అవగాహన కల్పించాలనుకుంటున్నాము. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాము. లేదా రానున్న 10 సంవత్సరాలలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాము. లేదా రానున్న 10 సంవత్సరాల్లో మహిళా సాధికారతను సాధించాలనుకుంటున్నాము. ఇట్లా డిఫైన్ చేయాలి. దాన్ని దర్శనం అంటారు. దర్శనం రాస్తే సరిపోదు, ధర్మం కూడా చెప్పాలి. ధర్మం అంటే ఏంటి? ఆ దర్శనాన్ని సాధించాలి అంటే చేయాల్సిన పనులు చేయాలి కదా. పనులు చేయకుండా ఊరుకునే గురి ఉంటే సరిపోయిద్దా? ఉదాహరణకి వ్యవసాయ రంగాభివృద్ధికి రానున్న 10 సంవత్సరాలలో మేము పాటుపడాలనుకుంటున్నాం, దర్శనం రాసామనుకోండి. మరి ఏం పనులు చేయాలి? మొట్టమొదటిగా రైతులకు ఏం కావాలి? మంచి విత్తనాలు కావాలి. కాబట్టి మంచి విత్తనాలు సృష్టించడానికి మేము ఏం చేస్తున్నాం? తర్వాత భూమికి సారం తగ్గిపోతుంది, భూమిలో సారం పెరగాలి. మరి భూమిలో సారం పెరగడానికి మేమేం చేస్తున్నాం? మరి పొలాలకు నీళ్లు కావాలి, నీళ్ళు అకాల వర్షాలు, ఈ నీళ్ళ ఫెసిలిటీని కల్పించాలి. దానికి మేమేం చేస్తున్నాం? రైతులకు కూడా ఏ పంటలు ఏ కాలంలో ఏ వేసుకోవాలి అన్న జ్ఞానం ఉండాలి. మరి ఆ జ్ఞానం రైతులకు రావాలంటే దానికి మేమేం చేస్తున్నాం? చూడండి, ఎన్ని
కాబట్టి దర్శనం ఒకటైతే ధర్మం ఇంకొకటి. ఈ రెండు ఉన్నాయి చూడండి. దర్శనం ఒకటైతే ధర్మం అనేది ఇంకొకటి. దర్శనం ఏందో నా గురేందో చెప్తుంది, ధర్మమేమో ఆ గురిని చేరడానికి ఈరోజు నేను చేయాల్సిన పనేంటో చెప్తుంది. అర్థమైంది కదా? అందుకనే ఇప్పుడు నా పని అదనమాట. యాక్చువల్గా ఇంజనీరింగ్ కాలేజెస్లో, కర్నూలులో ఇంజనీరింగ్ కాలేజెస్లో కోర్స్ ఒక 3 కాలేజీలకు నేను బాగా పనిచేశాను. ఆ 3 కాలేజీలు కూడా ఇవి రాసుకోవటంలో, వీటిని ఇంప్లిమెంట్ చేయటంలో ఆ పని చేపించే బాధ్యత అనమాట నాది. అందుకని నన్ను NBA కోఆర్డినేటర్ అంటారు. అయితే మిత్రులారా, ఈ మెసేజ్లు బైబిల్ విషయానికి వచ్చినప్పుడు మనం వింటాం, కానీ చాలాసార్లు విని అబ్బా భలే ఉంది, అబ్బా మరలా ఈ నుంచి వినాలి, ఈ రకమైన ప్రతిస్పందన ఉంటుంది, మంచిదే. కానీ ఇంతకు అసలు నీ దర్శనం ఏంటి, నీ ధర్మం ఏంటి అన్నది తెలియాలి. అది తెలియకపోతే ఇదంతా వ్యర్థం. ఇప్పుడు ఉదాహరణకి మీరు నన్ను అడిగారు అనుకోండి, ఇంతకు ధనరాజ్ సార్ మీరు చెప్తున్నారు ఇది, ఇంతకు మీ దర్శనం ఏందో చెప్పండి. నా దర్శనం మిత్రులారా చెప్తాను. నాకు కొన్ని ఇంపార్టెంట్ ఏంటంటే, ఫస్ట్ నాకు మిషనరీ పరిచర్య అంటే చాలా ఇష్టం. అంటే ఎక్కడైతే అసలు యేసుక్రీస్తు ప్రభు గురించి వినబడలేదో, ఎక్కడైతే సహవాసాలు లేవో అక్కడికి వెళ్ళి యేసయ్య గురించి చెప్పి అక్కడ సంఘాలు స్థాపించాలి. అది ఒకటి మిషనరీ. అది నా దర్శనం. అంటే నా దర్శనంలో ఒక భాగం అది. రెండోది ఏంటంటే, నాకున్న దర్శనం ఏంటంటే లేఖనాల జ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అది రెండోది. ఇక మూడోది ఏంటంటే ప్రజలను ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలి, కుటుంబాలను కట్టాలి, తండ్రుల హృదయాలను పిల్లల వైపు తిప్పాలి, పిల్లల హృదయాలను తండ్రుల వైపు తిప్పాలి. ఇటువంటిది కూడా చేయాలి. ఈ మూడండి. ఒకటేమో మిషనరీ పరిచర్య, రెండేమో లేఖనాల జ్ఞానము, మూడేమో కుటుంబాలను వ్యక్తులను కట్టడము. ఇది 3. ఇది దర్శనం. నా దర్శనంలో 3 గోల్స్ ఉన్నాయి నాకు. సరే, ధర్మం చూస్తే, ధర్మం చూడండి, ఈ పదం చాలా. ధర్మం అంటే ఏం చేయాలి, చేయాల్సిన పనులు. మరి మిషనరీ యాత్రకు నేనేం చేస్తున్నా? నేను ఇప్పుడు నూతనపల్లి గ్రామం వెళ్తున్నా. నేను ప్రతి ఆదివారం ఆడకు పోతాను. అక్కడ చర్చి లేదు. కోర్స్ రోమన్ క్యాథలిక్ ఒక చర్చ్ అయితే ఉంది, కానీ వాళ్ళు ఎప్పుడన్నా ఒకసారి వస్తారు పండగలకి, అంత మించి ఏం చేయరు. అంటే వేరే ప్రాంతం నుంచి వచ్చి అక్కడ ఏదైనా ఒక యాక్టివిటీ చేసి వెళ్తారు. కాబట్టి నేను ఆ గ్రామానికి వెళ్తాను. చిన్నపిల్లలు, ముసలోళ్ళు, దాదాపు 7 సంవత్సరాల నుంచి పోతున్నాను. ఒకసారి 5 వస్తారు, ఒకసారి 10 మంది వస్తారు, ఒకసారి 15 మంది వస్తారు, ఇట్లా. కానీ దేవుని కృపను బట్టి పోతూ ఉన్నాం. అంటే అది ఒకటనమాట మిషనరీ యాత్ర. అయితే అంత మాత్రమే కాదు, కానీ మిషనరీ పరిచర్య చేసేటువంటి వాళ్ళని చాలా వరకు సపోర్ట్ ఇచ్చాం మేము. మిషనరీ పరిచర్య కొంతమందిని స్పాన్సర్ చేయటము. స్పాన్సర్ అంటే వాళ్ళకి ప్రతి నెల కొంత అమౌంట్ పంపించటము, వాళ్ళు చేస్తున్న పరిచయం ఎంకరేజ్ చేయటము, ఎలా చేస్తున్నారని కనుక్కోవడము, ఇట్లా కొంతవరకు. సో అది పని అనమాట, ధర్మం. అది ఒక దర్శనం ఉంది కదా మిషనరీ వర్క్ అని, దానికి అదొక పని. 2, లేఖనాల యొక్క జ్ఞానం, అదొక దర్శనం నాకు వ్యక్తిగతంగా. లేఖనాల జ్ఞానం రావాలంటే మొట్టమొదటి నేను చదవాలి కదా. ధర్మానికి వస్తే మొదట నేను లేఖనాలు చదవాలి. కాబట్టి నా సమయంలో ఎక్కువ సమయం వాక్యం చదివి అర్థం చేసుకోవడానికి ఎక్కువ గ్రహిస్తాను. అది ఒకటైతే ఆ చదివిన దాన్ని మరి చెప్పాలి కదా. దానికి ఏం చేస్తున్నామంటే ప్రతిరోజు ఉదయము, గురువారము సాయంత్రము, ఆదివారము సాయంత్రము. అందుకని గురువారము, ఆదివారము ఇక్కడ ఉదయం పూట అయితే బైబిల్ను క్రమంగా చిన్నగా దేవుడు గాడిలో పెట్టాడు. కొన్ని వచనాలు తీసుకున్నా వాటిని మ్యాపుల సహాయంతో, హిస్టరీ సహాయంతో, పురావస్తు శాస్త్ర సహాయంతో అన్ని రకాలుగా దాన్ని పరిశీలించుకుంటూ దాని అర్థం చూసుకుంటూ పోతున్నాం.
గురువారం అయితే కొంచెం ఫిలాసఫీ, అసలు బైబిల్లో ఎట్లా ఉండాలి ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం. ఆదివారం పూట అయితే బైబిల్ని యోహాను సువార్త చూస్తున్నాం. చాలా డిఫరెంట్ విధానం అన్నమాట. ఇది లేఖనాలు. అయితే దీనికి తోడు కాన్ఫరెన్స్లు పెడుతున్నాం, మీటింగులు పెడుతున్నాం. కాబట్టి కాన్ఫరెన్సులు, మీటింగులు పెట్టినప్పుడు ప్రజెంటేషన్లు ఉపయోగిస్తున్నాం. ఒక స్క్రీన్ ఉపయోగించి, ప్రొజెక్టర్ ఉపయోగించి వాళ్ళకు చూయిస్తూ వివరిస్తున్నాం. అంటే కేవలం ఏదో వచ్చి 4 అర్ధగంట మాట్లాడిపోవటం కాదు. ఆడ ఎందుకు ఈ వర్క్ చేస్తున్నామంటే వాళ్ళకి స్పష్టంగా తెలియాలి. కాబట్టి అది రెండవది. మరి మూడవది వస్తే వ్యక్తిగత జీవితాలు, కుటుంబ జీవితాలు పటిష్టం చేయాలనుకున్నాం. ఆ ఏరియా చూస్తే నేను ఇంతవరకు ప్రోత్సహిస్తున్నాను, కానీ దాని డైరెక్షన్లో నేను మీటింగులు పెట్టినట్టు కానీ ఏం లేదు ఇప్పటి వరకు. అది నా దృష్టికి వచ్చింది, నేను పరిశీలించా. నా దర్శనం 3 పనులు ఉంటే వాటిల్లో 2 పనులు అయితే బాగానే జరుగుతున్నాయి. మిషనరీ వర్క్ అని, తర్వాత లేఖనాలది, అంటే దానికి సంబంధించిన ధర్మం 2 పనులు జరుగుతున్నాయి. మూడోది ఇప్పుడు కుటుంబ కాన్ఫరెన్స్లని, తండ్రులు, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, లేకపోతే సెక్స్కి, పోర్నోగ్రఫీకి అడిక్ట్ అయినారు కొంతమంది, వ్యభిచారానికి అడిక్ట్ అయ్యారు, త్రాగుబోతనానికి అడిక్ట్ అయ్యారు, డ్రగ్స్కి అడిక్ట్ అయ్యారు. ఎలా వీళ్ళని బయటకు తీసుకురావాలి? ఆ యొక్క డైరెక్షన్లో అయితే అది దర్శనంలో భాగంగా ఉంది, కానీ ఇంతవరకు నేనేం చేయలే. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొత్తగా నేను మొదట వాటి స్టడీ ప్రారంభించా. ఎలా రీచ్ అవ్వాలి ఈ జనరేషన్ని అనేది ఒక స్టడీ అయితే ప్రారంభించాను, ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ప్రత్యేకంగా పోర్నోగ్రఫీకి అడిక్ట్ అయిపోయినారు. అంటే బ్లూ ఫిల్మ్స్ చూడటానికి చాలామంది అడిక్ట్ అయిపోయినారు, త్రాగుబోతనానికి అడిక్ట్ అయిపోయినారు, దొంగతనాలకు అడిక్ట్ అయిపోయినారు. పిల్లలు చాలా వికారంగా పెరుగుతున్నారు. ఆ డైరెక్షన్లో ఇప్పుడు నేను వర్క్ ప్రారంభించాను. అదొకటి చేయాల్సి ఉంది. నన్ను నేను సంసిద్ధం చేసుకుంటున్నా ఇది. కాబట్టి నేను ఇదన్నమాట ప్రాక్టికల్ అప్రోచ్ ఉండాలి మంది. కేవలం ఒట్టి పరిచర్య అంటే కేవలం మాటలతో కూడింది కాదు. మొట్టమొదటి నా జీవితాన్ని నేను సరి చేసుకోవాలి, నన్ను నేను సంసిద్ధం చేసుకోవాలి, అట్లనే ఆ పనిని నెరవేర్చాలి. దీనికంటూ నాకు ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉంది. ఒకవేళ నేను 70 సంవత్సరాలు బ్రతుకుతానేమో, లేదా 80 సంవత్సరాలు బ్రతుకుతానేమో, 90 సంవత్సరాలు బ్రతుకుతానేమో. ఒకవేళ 90 సంవత్సరాలు బ్రతికిన వయసు శక్తి ఎంతవరకు ఉంటుంది? మేబీ ఒక 75, 80 అనుకోండి ఉంటుందేమో. మరి అంతే, అదే పీరియడ్ ఆఫ్ టైం. ఇట్లా మనం ఏంటంటే నాకు ఎంత సమయం ఉంది, ఈ సంవత్సరం నేను ఏం పనులు చేశాను, నా దర్శనం ఏంటి తెలియాలి. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, నీ దర్శనం ఏంటి అని నువ్వు చెప్పాలి. నేను నిన్ను అడిగినప్పుడు నీ దర్శనం ఏంటి అని అడిగినప్పుడు నువ్వు చెప్పలేకపోతే ఏదో తేడా ఉంది. అంటే నీకు తెలీదు. ఏదో మేబీ నువ్వు చేస్తూ ఉండొచ్చు, కొన్ని పనులు చేస్తూ ఉండొచ్చు. అయితే ఒక మంచి విధానం ఏంటంటే మొట్టమొదటి అసలు నీ దర్శనం ఏంటో నీకు తెలియాలి. ఏంది నీ జీవితంలో నీ గోలు? చూడండి, పెళ్లి చేసుకోవటము, పిల్లలు కంటము, చదువుకోవటము, ఉద్యోగాలు చేసుకోవటము, ఇల్లు కట్టుకోవటము, ఆస్తులు ఇది దర్శనం కాదు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు చేసే పని ఇది. ఇంకొకటి, దర్శనం అన్నటువంటిది ఎప్పుడు ఇది ఈ లోక జీవితానికి సంబంధించింది కాదు. అంటే కేవలము ఇంతటితో అయిపోయేది కాదు. ఇది నెక్స్ట్ లైఫ్లో కూడా చూడగలుగుండాలి మనం. నేను ఒక పని చేస్తాను చూడండి. దర్శనం గురించి మాట్లాడినప్పుడు బైబిల్ గ్రంథంలో కొన్ని ఇంపార్టెంట్ లేఖన భాగాలు ఉన్నాయి. అది యాక్చువల్గా 2వ మిషనరీ యాత్రలో నేను జనాల దగ్గర తీసుకుపోతా. యాక్చువల్లీ ఇది చిన్న టాపిక్ కాదండి, చాలా లోతైన టాపిక్. ఈ మొదటి మిషనరీ యాత్రలో మేము ఏం చేస్తున్నామంటే, ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్తే వాళ్ళకి కేవలము అసలు దర్శనం ఏంటంటే ఒక టాపిక్ తీసుకుపోతున్నాను, ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తీసుకుపోతున్నాను. 2వ మిషనరీ యాత్రలో దర్శనం కొనసాగింపు చాలా వర్క్ చేస్తూనే ఉంది. నేను ఒక 3 ప్యాసేజీలు మీ ముందు తీసుకొస్తాను. 2 ఉదాహరణకు మత్తయి సువార్త 28వ అధ్యాయానికి రండి. ఇది అందరికీ తెలిసిందే. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం 28వ అధ్యాయానికి రండి. 19, 20 వచనాలు చదువుదాం. చదువుతారు ఎవరన్నా?
కాబట్టి 19 వచ్చింది చదువుతున్నానండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారు? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడు. ఇది ఎవరికి చెప్తున్నాడు? ఆయన శిష్యులకు చెప్తున్నాడు. సమస్త జనులను శిష్యులుగా చేయండి, విశ్వాసులుగా కాదు. శిష్యుడు ఇంగ్లీష్లో డిసైపుల్స్ అంటాం. డిసైపుల్స్ అనే పదం డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ అన్నటువంటి పదం నుంచి వచ్చింది. క్రమశిక్షణ లేనివాడు శిష్యుడు కాదు. క్రమశిక్షణ కలిగినటువంటి విశ్వాసులను శిష్యులు అంటాం. కేవలం విశ్వాసులుగా చేయండి అన్నది కాదు కమాండ్ శిష్యులుగా చేయండి. క్రమశిక్షణ ఎలా ఉండాలి? క్రమశిక్షణ ఇదిగోండి ఇక్కడే ఉంది కదా, సమస్త జనులు శిష్యులుగా చేయుడి. కాబట్టి ప్రతి శిష్యుడు ప్రభు కొరకు శిష్యులు చేయాలి. కాబట్టి మిత్రులారా, మనం ప్రార్థన కూడా మనం గమనించాలి. ఒకటి క్రమశిక్షణలో భాగంగా ఉదయాన్నే లేవాలి, ప్రార్థన చేయాలి, దేవునితో సహవాసం ఉన్న దినంలో ఏదో ఒక సమయంలో కొంత ప్రార్థనా సమయం ఉండాలి, లేఖనాలను పఠించాలి. నా వ్యక్తిగత జీవితాన్ని మన ఇంటిని బాగా కసువు కొట్టుకున్నట్టు మన వ్యక్తిగత జీవితాన్ని కసువు కొట్టుకోవాలి. మనలోనే రహస్య పాపాలు ఇవి ఉంటే మనం ఇంకేం శిష్యులు? మొదట నేను శిష్యుని అవ్వాలి, తర్వాత సమస్త జనులు శిష్యులు చేయాలి. 20వ వచనంలో నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటిని అన్నిటినీ గైకొనాలి. గైకొనుట అంటే ఏంటి? లైఫ్లో పాటించాలి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే దీని గురించి, దర్శనం గురించి మాట్లాడినప్పుడు బైబిల్ అత్యంత ముఖ్యమైన ప్యాసేజ్ ఏంటంటే మత్తయి సువార్త 28:1 అయితే మరొక వాక్య భాగం రండి, అపోస్తుల కార్యాలకు రండి. అపోస్తుల కార్యాల్లో 1వ అధ్యాయము 7-8 వచనాలు చాలు చదవండి. అపోస్తుల కార్యాలు 1:7-8. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనటం మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పాను. ఏమై ఉంటారంట? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నాకు సాక్షులై ఉంటారు. సాక్షిగా ఉండాలి. ప్రతి మనిషికి నేను సాక్షి ఏం చేస్తాడండి? మేము నిన్న ఆదివారం కదా సాయంత్రం మేము యోహాను సువార్తను దాదాపు ఇప్పటికి 3 నెలల నుంచి ధ్యానం చేస్తున్నాం. యోహాను సువార్తని చాలా డిఫరెంట్గా రాశాడు. ఆ సువార్త మిగిలిన సువార్తలాగా రాయలా. అయితే నిన్నటి దినాన మేము ధ్యానించినప్పుడు యోహాను సువార్తను సాక్షుల సువార్త అని చెప్పొచ్చు. చాలామంది సాక్షులు. ముద్దా ఎవరు అక్కడ? ఆడ ముద్దా యేసుక్రీస్తు ప్రభువారు. కోర్టు బోన్లో యేసుక్రీస్తు ప్రభువారు ఉంటారు. జడ్జి ఎవరు? నువ్వే, ప్రజలే. ప్రతి మనిషి ఒక జడ్జి అనమాట. ఆయన జడ్జి సీట్లో కూర్చొని ఉంటాడు. కోర్టు బోనులో ముద్దా యేసుక్రీస్తు ప్రభువారు ఉంటారు. సాక్షులు ఎవరో తెలుసా? తండ్రి అయిన దేవుడు ఒక సాక్షి, పరిశుద్ధాత్మ ఒక సాక్షి, లేఖనాలు ఒక సాక్షి, తర్వాత శిష్యులు ఒక సాక్షి. అంటే యోహాను భక్తుడు, మిగిలిన శిష్యులు సాక్షులు. వీడు సాక్షుడు. కాబట్టి ఈ సాక్షుడు సాక్ష్యం చెప్పాలి ఆ ముద్దాయి గురించి. ఈయన ఏమంటున్నాడని, ఈయన నేను దేవుడు అంటున్నాడు, నేను రక్షిస్తానంటున్నాడు. ఆయన చెప్తున్నాడు. ఆయన కోర్టు బోన్లో నిలబెట్టారు. వీళ్ళు 4 సాక్షులు. జడ్జి గారు ఎవరు? నువ్వే, ప్రజలే. ఆ జడ్జి గారు ఆడ కూర్చొని సాక్షులు ఏం చెప్తున్నారు విని ఆయన తీర్పు తీర్చాలి. తీర్పు తీర్చి చివరికి ఆయన నమ్మాలా, విశ్వసించాలా లేదా ఈ బోన్లో ఉన్నటువంటి మనిషి గురించి. ఇది కోర్టు రూమ్. అందుకనే యోహాను సువార్తని అది
చట్టపరమైనటువంటి సాక్షుల పత్రం, చట్టపరమైన సాక్షుల పత్రము అంటారు. నిన్నటి దినాన్ని దాన్ని చూసాం. అంటే ఏంటి? ఇది నువ్వు సాక్షివై ఉండాలి. అర్థమైంది కదా? ఇది ప్రతి మనిషికి ఒక దర్శనం. చూడు, నువ్వు సాక్షివై ఉండాలి, అదొకటి. మరొక ఇంపార్టెంట్ వచనం చూద్దాం. చూడండి, లూకాసు వార్తకు రండి, 4వ అధ్యాయం. లూకాసు వార్త 4వ అధ్యాయానికి రండి. నాలుగో అధ్యాయంలో నేను తీస్తున్నాను 18-19. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, చదవండి. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఇది యేసుక్రీస్తు ప్రభు వారి దర్శనం. పేదలకి సువార్త ప్రకటన అంటే గ్రామాల్లోకి పోవాలి. గొప్ప విషయం ఏంటంటే మన టీంలో నిజంగా ఇప్పుడు చాలామంది వస్తున్నారు. యాక్చువల్గా సురేష్, డేవిడ్, బెన్ని గారు, వీళ్ళు నిజంగా చాలా గొప్ప విషయం. పల్లెటూరులోకి పరిచయను చాలా బాగా తీసుకెళ్తున్నారు వీళ్ళు. చూడండి, ఈ టీం. కానీ ఇప్పుడు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే మన టీంలోకి నిజంగా నందికొట్కూరు నుంచి, ఆత్మకూరు నుంచి జాయిన్ అయ్యారు. పల్లెటూరులో బీదలకు సువార్త చూడండి. తర్వాత ప్రకటించుటకే నన్ను అభిషేకించెను. ఇందాక పౌలు గారు ఒక మాట అన్నారు, మనం చదివాం కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:12లో, దేని నిమిత్తము నేను క్రీస్తు యేసు చేత పట్టబడితినో. అంటే అర్థం ఏంటంటే ఆయన నన్ను దేనికి అభిషేకించెనో, ఏ పనికి పిలిచెనో అదనమాట. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నన్ను దేవుడు ఎందుకు, తండ్రి అయిన దేవుడు అభిషేకించాడు అంటే పేదలకు సువార్త ప్రకటించడం ఒకటే. చెరలోనున్న వారికి విడుదల. ఎవరి చెరలో? నేను ఇందాక చెప్పండి, కొంతమంది పోర్నోగ్రఫీకి బానిసలు, వ్యభిచారంలో ఉన్నారండి. కొంతమంది త్రాగుబోతానానికి బానిసలండి, చెర. కొంతమంది తిరుగుబోతానానికి, కొంతమంది తిండిపోతానానికి, కొంతమంది ఎప్పుడు డిప్రెషన్కి, కొంతమంది ఆత్మహత్య, సూయిసైడల్ థాట్స్ అంటారు, ఎప్పుడు ఆత్మహత్య చేసుకున్న తలంపుతో బతుకుతుంటారు కొంతమంది నిరాశ, నిస్పృహలు. ఇవన్నీ చెర. ఆ చెరలో నువ్వు విడుదల. గుడ్డివారికి చూపు అంటే స్వస్థత. నలిగిన వారిని విడిపించ. నలిగిన వారు, అదే నేను ఇందాక, నిరాశ, నిస్పృహ, నలిగిపోయారు, కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, నలిగిపోయారు. ప్రభు హితవత్సరం ప్రకటించాలి వాళ్ళకి. నేను అంటే నూతన వెలుగు వచ్చింది లే, ఇక నూతన సంవత్సరం, నూతన జీవితం ప్రారంభించులే. ఇది ఆయన ఇవి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ప్యాసేజెస్. ఇవి చూడండి, మనలో ప్రతి ఒక్కరు ఎంతసేపటికి మనం ఎలా ఉన్నాం. ఇప్పుడు ఈ దినం గడిచింది, నా దర్శనానికి నేను ఏం చేశా. ఇప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను గురించి నేను చెప్పాను. అక్కడ ఏంది ఆయన దర్శనం ఏంటి? ఆయన పుట్టినప్పుడే దేవదూత వెల్లడి చేశాడు, ఇజ్రాయేలీయులను వారి దేవుని వైపునకు త్రిప్పుటకును, తండ్రుల హృదయములను పిల్లల వైపునకు తిప్పును, వెనుకబడిన వారిని, ఎవరిని? ఇజ్రాయేలులో వెనుకబడిన వారిని నీతిమంతుల జ్ఞానము వైపునకు తిప్పుట. చూడండి, నీతిమంతుల జ్ఞానం దేవుని వైపు తిప్పుట, తండ్రులను పిల్లల వైపు తిప్పుట, అంటే కుటుంబాలను కట్టడం అది. తర్వాత వెనుకబడినటువంటి వారిని, దిగజారి బ్లాక్ స్లైడర్స్ కావచ్చు, ఎవరైనా సరే, వాళ్ళ నీతిమంతుల జ్ఞానం వైపు తిప్పుట. అది బాప్తిస్మిచ్చి యోహాను దర్శనం. మిత్రులారా, మనము ఇటువంటి దర్శనంతో పట్టబడి ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను చూస్తున్నాను, ఇప్పుడు నేను రోజు పొద్దున్న లేస్తే నా పని ఏందండి, పొద్దున్న లేస్తే కాలేజీకి పోతాను, వస్తాను, ఇంట్లో పనులు చూసుకోవాలి. ఇది నేను చూసేది. నేను చూస్తున్న నా కన్నులు చూడలేని దానిని నేను చూడగలగాలి. నేను వింటున్న నా చెవులు వినలేని దానిని నేను వినగలగాలి. అది ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తి చేయాల్సిన పని. నా కన్నులు చూడలేని దాన్ని నేను చూడాలి, నా చెవులు వినలేని దాన్ని నేను వినగలగాలి, నా మైండ్ గ్రహించలేని దాన్ని నేను ఇంకా గ్రహించాలి, నా స్పర్శకు అందని దానిని నేను స్పర్శించగలిగి ఉండాలి.
అదే ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి వ్యక్తి. ఉదాహరణకి నువ్వు కష్టాల్లోనే ఉన్నావు, పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదివించాలి, వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకు బాగోగులు చూసి, ఇంత నిజమే. కానీ నీ దర్శనం అది కాదు. నీ దర్శనం ఒకటి ఉంది, పరలోక పిలుపు. అయ్యే ఇప్పుడు దాకా మనం చదివింది అయ్యే. నేను శిష్యుడిని అవ్వాలి, శిష్యురాలిని అవ్వాలి, శిష్యుని తయారు చేయాలి, చెరలోనున్న వారికి విడుదల కలిగించాలి, వెనుకబడినటువంటి వారికి నీతిమంతుల జ్ఞానం వైపునకు తిప్పాలి, కుటుంబాలను కట్టాలి, తండ్రుల హృదయాలను పిల్లల వైపు, పిల్లల హృదయాలను తండ్రుల వైపు, నలిగిన వారికి విడుదల. ఆ దర్శనంతో నువ్వు నేను పట్టబడాలి. పొద్దున లేస్తే నీ శ్వాస నిశ్వాస అది అవ్వాలి. దీన్ని బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి దర్శనం గురించి మాట్లాడేది, ధర్మం గురించి మాట్లాడే వచనాలు మిత్రులారా. నేను కొన్ని వచనాలే తెచ్చాను. అది దేవుని కమాండ్ కూడా, అదే దేవుని రాజ్యం. అందుకని యేసయ్య ఏమన్నాడు, ఒక మాట అన్నాడు, నా రాజ్యమును నా నీతిని మొదట వెదకుడి. ఒకసారి చెప్పాడు దేవుని రాజ్యం ఏది కాదో చెప్పాడు. ఏం కాదు? దేవుని రాజ్యము తినుటయో త్రాగటం కాదు. ఎంతసేపుడుకు నా పిల్లలు ఏం తినాలి, నేనేం తినాలి, నేనేం తినాలి, నా పిల్లలు ఏం తినాలి, వాళ్ళు ఎక్కడ ఉండాలి, వాళ్ళు ఏం చదవాలి, వాటికి ఎక్కువ సమయం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఒక దేవుడు చెవిటోడు కాదు. ప్రభువా మా అన్నకు ఉద్యోగం లేదయ్యా, అయ్యా ఉద్యోగం సహాయం చెయ్యి. ప్రభువా నాకు పిల్లలు లేరు, ప్రభువా నాకు పిల్లలు లేవు, ప్రభువా నా కొడుకు ఎగ్జామ్స్ పోతున్నాడు, ప్రభువా సహాయం చేయి ప్రభువా. నువ్వు దేవుని రాజ్యాన్ని వెతికే వ్యక్తి అయినప్పుడు ఒక్కసారి ఒక మాట చాలు, అయిపోయా. దేవుడు వింటాడు. దేవుడు చెవిటోడు కాదు. దేవుడికి మతిమరుపు లేదు. దేవుడు నీ హృదయమును నా హృదయమును మన సమయాన్ని ఎక్కువగా ఆయన రాజ్య నిమిత్తము, ఆయన పని నిమిత్తం, అప్పుడు నువ్వు ఒక ఆధ్యాత్మికమైన వ్యక్తి అవుతావు. ఆధ్యాత్మికమైన వ్యక్తి ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక విషయాలపైన దృష్టి పెడతాడు. ఈ లోక సంబంధమైన వ్యక్తి తన సమయము, తన శక్తి అంతా లోక సంబంధమైన విషయాల మీద పెడతాడు. మిత్రులారా, నాకెందుకో తెలీదు, వాస్తవంగా సమూయేలు గ్రంథం చెప్పాలి కానీ నా మనసు ఎందుకో ఇటువైపు లాగింది ఈరోజు. ఒకసారి చెప్తే మంచిది. చాలా రెండో మిషనరీ యాత్రలో 2026లో ప్రారంభిస్తాం కదా. అంటే రెండో మిషనరీ యాత్ర అంటే అది రెండోసారి ఒక ప్రాంతాన్ని దర్శించడం. ఇప్పుడు మన సహోదరులు కొంతమంది వైజాగ్ రమ్మంటున్నారు. అది 2026లో వైజాగ్కు పోయిన అది మొదటి మిషనరీ యాత్రే. ఇప్పుడు ఆత్మగురుకు రెండోసారి వచ్చామంటే అది రెండో మిషనరీ యాత్ర. నంద్యాల పోతాం రేపు జనవరిలో కర్నూలులో ప్లాన్ చేస్తున్నాం. ఫిబ్రవరిలో నందికొట్కూరులో ప్లాన్ చేస్తాం. కొంచెం గ్యాప్ తీసుకుని వైజాగ్ ప్లాన్ చేసి ఆ తర్వాత ఆత్మకూరుకు వస్తాం. మళ్ళీ కడప ప్లాన్ చేయాలి. ఒక సంవత్సరంతో వదలకూడదు. ప్రతి సంవత్సరం ప్రతి ప్రాంతాన్ని, అయితే రెండోసారి పోయినప్పుడు రెండో కొత్త విషయాలు తీసుకొస్తాం. అది మన స్ట్రాటజీ. పౌలు గారి స్ట్రాటజీ అదే. పౌలు గారు మొదటి మిషనరీ యాత్ర, రెండో మిషనరీ యాత్ర, మూడో మిషనరీ ఏంది ఇది? ఒకసారి చెప్పుకుంటూ పోయినాడు, రెండోసారి వాళ్ళని స్థిరపరుస్తూ ఉన్నాడు, తర్వాత మూడోసారి వాళ్ళు బాగోగులు చూస్తున్నాడు. మన ఒక ప్లాన్, ఒక ప్రణాళిక, మన శ్వాస, మన నిశ్వాస అది. మిత్రులారా, ఒక ప్రశ్న ఇప్పుడు, నీ దర్శనం ఏంటి, నీ తరం ఏంటి? నువ్వు ఆలోచన చేయ. నేను అడిగానంటే చెప్పాలి. మా బెన్ని గారు ఉన్నారా? బెన్ని గారు ఉన్నారా? బెన్ని గారు ఉన్నారు. ఇప్పుడు 4 సార్లు అన్నారు బెన్ని గారు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, మీ దర్శనం ఏంటి? రాసుంటారు, బెన్ని గారు రాసుకుని ఉంటారు. బెన్ని గారు మాట్లాడగలరా? బిజీగా ఉన్నారా? ఏం బిజీగా లేదన్నా. జస్ట్ మీ దర్శనం ఏమనుకున్నారు? అంటే క్రీస్తు పోలికలకు మార్చబడాలని. వెరీ గుడ్. చూడండి, ఒకటి అడిగినప్పుడు ఇప్పుడు క్రీస్తు పోలికలోకి మార్చబడుట అంటే ఏమనుకున్నారు మీరు? వాక్యానుసారంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలని ఉందన్న.
వాక్యానుసారం నడుచుకొనుట వండర్ఫుల్. అది బిగినింగ్ పాయింట్. అది క్రీస్తు పోలికలోకి మారడంలో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే వాక్యానుసారముగా నడుచుకొనుట. వెరీ గుడ్. రెండోది ఏంటంటే క్రీస్తు చేసిన పనులను చేయుట. ఇప్పుడు దాకా మనం చదివినయ్యే. ఇప్పుడు బెన్ని గారు అన్న దాంట్లో ఎన్ని వస్తాయి, ఇప్పుడు మనం చదివిన వాక్యాలన్నీ వస్తాయి. యేసయ్య ఏం చేశాడో అవన్నీ ఆయన చేయాలి. అంటే క్లియర్గా నీ టైము తెల్లారింది మిత్రులారా. ఒకసారి తెల్లారిద్ది, ఒక రోజు ఉంది. ఆ రోజు తెల్లారితే మనం కన్నులు తెరిసేది వేరే లోకంలో. ఇప్పుడైతే కళ్ళు తెరిస్తే ఇంకా భూలోకంలోనే కళ్ళు తెరుస్తున్నాం. ఒక రోజు ఉంది ప్రతి మనిషికి. ఆ రోజు రెప్పలు, మన కనురెప్పలు తెరుచుకున్నప్పుడు మనం వేరే లోకంలో ఉంటాం. అయిపోయింది మన సమయం. ఆ రోజు పౌలు గారు అంటారు, నా పరుగు నా విశ్వాసం కాపాడుకుంటుని, నా పరుగు కడముట్టించితని, నా కొరకు ఇక జీవకరిటని. ఒక మంచి పోరాటం పోరాడాలి. యు థింక్ అబౌట్ ఇట్. ప్రతి ఒక్కరూ ఈ రకమైనటువంటి ఆశతో దహించుకొని పోబడాలి. కేవలం ఎంతసేపటికి లోకంతో మనము, ఇది అంతులేదు చూడండి. ఈ లోకంలో ఈ అవసరాలకి, ఈ యొక్క కోరికలకు అంతులేదు, అంతులేని పరిస్థితి అన్నమాట. జనార్దన్ ఇప్పుడు 2-3 సార్లు విన్నాడు దీన్ని. జనార్దన్, నీ దర్శనం అనుకున్నావా నా దర్శనం ఇదని ఎప్పుడైనా? సార్ ఇప్పుడు 3 సార్లు విన్నావా ఈ మెసేజ్? నువ్వు నంద్యాలలో విన్నావు, ఆత్మకూరులో విన్నావు, కడపలో విన్నావు. కర్నూలులో అయితే మీరు చాలా వినలేదులేండి. ఇది కర్నూలులో మొట్టమొదటిగా 2021 సంవత్సరంలో పరిచర్య ప్రారంభించినప్పుడు నేను చెప్పిన మొట్టమొదటి మెసేజే దర్శనం. 2006 అప్పుడు 70 మంది వచ్చారు. మొట్టమొదటి మా పరిచర్య 2021లో జీవసోధిలో ఈ కాన్ఫరెన్స్, ఫస్ట్ విజన్ మొట్టమొదటి కాన్ఫరెన్స్ స్టార్ట్ చేసినప్పుడు మొదటి మెసేజ్ దర్శనం. మరి దేవుడు ఎందుకు అది నా నోట్లో పెట్టాడో తెలియదు, కానీ అది నన్ను ఇంకా దహించి వేస్తుంది. జనార్దన్ 3 సార్లు విన్నావు, అనుకున్నావా నా దర్శనం ఏంటి అని? ప్రభువును వెంబడించాలనే సార్ నేను. ఆమేన్. కాబట్టి ఆ మాట, ఆ ఆలోచన పొద్దున్న లేస్తే నిన్ను దహించి వేయాలి. దాన్ని దర్శనం అంటారు. ఇప్పుడు తాగుబోతుకి పొద్దున్న లేస్తే తాగాలని ఉంటుంది. ఏడ దొరికిద్ది? సమయం దొరికితే. ఇప్పుడు జీవరత్నం గారు ఒకప్పుడు పచ్చి తాగుబోతు చూడండి, సమయం దొరికితే తాగేవాడంట. అది ఎట్లా? బాగా తలస్నానం చేసి తెల్లటి బట్టలు వేసుకుని సిద్ధపడిపోయేవాడంట తాగడానికి. తాగి ఆ పెంటల్లో పడి పొరలేవాడంట, చెప్పాడు నాకు. తాగుబోతుకి పొద్దున్న లేస్తే తాగాలని ఉంటుంది, వ్యభిచారికి పొద్దున్న లేస్తే వ్యభిచారం చేయాలని ఉంటుంది. ఇదే దీన్ని అడిక్షన్ అంటారు. కానీ మనం అది కాదు, కానీ దేవుని వెంబడించాలి. అందుకని పౌలు గారు ఒకసారి ఒక మాట అంటారు, మీరు ద్రాక్షారసంతో కాదు కానీ దేవుని ఆత్మతో నింపబడుడి అని అంటాడు. చూడండి, దేవుని ఆత్మను తాగండి, దేవుని కోరికతో మీరు దహించబడండి. మిత్రులారా, చిన్న జీవితం, మనం మళ్ళా పుట్టేది లేదు, మళ్ళా బ్రతికేది లేదు. ప్రతి మనిషి ఒకసారి పుడతాడు, ఒకసారే బ్రతుకుతాడు, ఒకసారే చనిపోతాడు. మనం చచ్చిపోయినాక ఎవరు జ్ఞాపకం కూడా చేసుకోరు. మన పిల్లలు కూడా కొద్ది రోజులు ఏడుస్తారు. ఆ తర్వాత మన పిల్లలు పెద్దోళ్ళు అయినప్పుడు వాళ్ళు ఇప్పుడు చూడండి, కర్నూలులోనే చూసిన కొంతమంది సమాధుల్లే లేవు. స్టార్టింగ్లో పిల్లలు ఏడ్చారు, కానీ తర్వాత సమాధులు కూడా పోయినాయి. అసలు కాలగర్భంలో కలిసిపోతాం. కానీ దేవుని కొరకు జీవించిన మనిషి మాత్రం కనీసం దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు నిత్యత్వంలో. ఒక గొప్ప దర్శనాన్ని కలిగి జీవించాడు. మిత్రులారా, 6 అయిపోయింది, నేను ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు ప్రతి ఒక్కరి హృదయంలో దీవించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. నిన్నటి దినం కాన్ఫరెన్స్ అయిన వెంటనే బ్రదర్, మన సహోదరుడు సురేష్ బ్రదర్కి చిన్న యాక్సిడెంట్ అయింది.
సడన్ గా వెనక నుంచి వచ్చి వేరే వ్యక్తి అది బైక్ సైలెన్స్ తగలడం వల్ల ఎగిరి చాలా కొద్దిగా ఎత్తులో పడి కింద పడ్డాడు. కానీ దేవుని కృపను బట్టి ఎలాంటి యాక్సిడెంట్ కాలేదు. కానీ తనకు అప్పటికే ఇంతమంది యాక్సిడెంట్ అయ్యి కాలంలో రాడ్స్ అవి ఉన్నాయి. మరి ఎక్స్రే తీపిచ్చి మన సహోదరుల దగ్గర ఉండి చూసి హాస్పిటల్ డాక్టర్లు అయితే రెస్ట్ 1 వరకు అని అడిగారు. అయితే 2 రోజుల్లోనే నేను మళ్ళా వెళ్ళాలా తిరగాలంటున్నాడు. దేవుడు మంచి బలం ఇచ్చి మంచి ఆరోగ్యం, ఎలాంటి దేవుడు గాయం కాకుండా కాపాడాడు. దేవుడి స్తోత్రం. ప్రార్థన చేయండి. సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవడానికి సురేష్ మన సహోదరుడు మనతో కలిసి పరిచర్యలో బాగా భారం కలిగి అన్నిట్లో ముందుంటాడు. అలాగే సహోదరుడు డేవిడ్ బ్రదర్, తనకు నిన్న మరి వాస్తవంగా నిన్న జన్మదినం పుట్టినరోజు, కానీ నేను జరుపుకోవడానికి లేక తను కూడా సురేష్ ఇట్లా అయింది కాబట్టి తనకు కూడా ఫీవర్ వచ్చింది. మరి వాస్తవంగా ఇద్దరు చాలా సన్నిహితంగా ఒకరి నుంచి ఒకరు ఉండరు అంత. మరి ఎందుకో తనకు కూడా ఆ రోజు ఫీవర్తో బాధపడ్డాడు. జ్ఞాపకం చేసుకోండి. డేవిడ్ ఆరోగ్యం కోసం, సురేష్ ఆరోగ్యం కోసం. ఇంకేమైనా ప్రార్థన పాటు తెలియపరచండి. ప్రార్థనలో బ్రదర్ గారు సిస్టర్ ప్రైజ్లా సిస్టర్. బాలస్వామి ఎగ్జామ్ ఈ రోజు లాస్ట్ ఎగ్జామ్ ఉంది, ఎండిది ప్రార్థన చేయండి. ఈ రోజుతో లాస్ట్ అవుతుంది, ఎండి వచ్చేస్తాడు. ఈ 2 ఎగ్జామ్లు బాగానే దేవుని కృపలో బాగా రాశాడు. ఓకే సిస్టర్. సహోదరి చెప్పిన రీతిగా మరి బాలస్వామి గారి కోసం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. అలాగే మరి సహోదరి దేవమ్మక్క కుమారుడు హాస్పిటల్ ఉండే వెళ్ళి ప్రార్థన చేసి రాగలిగాం. దేవుడు మరి సహోదరుడు అంటే అబ్బాయి 19 సంవత్సరాలు, తను మరి దేవుడు కృప చూసి వచ్చాము. చాలా చక్కగా మరి నిజంగా అబ్బాయి ఎడల దేవుడు ఒక ప్రణాళిక ఉంది. ఎందుకంటే అయితే ఆరోగ్య విషయం కూడా దేవుడు కృప చూపిస్తూ సహాయం దయచేయలేదమ్మా. కాలుకున్నటువంటి ఆ గాయం అంటే కొద్దిగా కాలు లోపల బోన్స్ లోనే కొద్దిగా ప్రాబ్లం ఉంది. అయితే సహాయం దయచేయలాగున సాంసల్ బాబు కోసం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేస్తున్నారు ఆల్రెడీ మన సహోదరు సిస్టర్స్ కాన్ఫరెన్స్ లో ఉదయకాలం జ్ఞాపకం పెట్టుకొని విషయం బట్టి మళ్ళా జ్ఞాపకం చేసుకోండి. వ్యక్తిగత ప్రార్థనలో కానీ కుటుంబ ప్రార్థనలో కూడా మీరు చేయండి, ఇక్కడే కాకుండా. అలాగే మన కాన్ఫరెన్స్ ద్వారా ఉదయకాలం ఏ విధంగా మనం ప్రార్థనలో మధ్యాహ్నం 1:30 కూడా ఒక 5 నిమిషాలైనా ప్రార్థన చేయాలని గ్రూప్ లో పెడుతున్నాం. విషయాలు బట్టి ఎంతమంది చేస్తున్నారు తెలియదు, చేయండి. ఎక్కడున్నా కూడా ఒక 5 నిమిషాలు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనలో ఈ సమయం చేయాలి అనే సాయంకాలం కూడా, అలాగే సాయంకాలం కూడా చేయడం. మనకు దావీదు దినమునకు ఆయన రాజు అయ్యుండి కూడా 7 మార్లు చేస్తూ వచ్చాడు. మరి దానియేలు దావీదైతే 7 మార్లు అని దావీదు కీర్తనలో చూస్తాం. దానియేలు దినమునకు 3 మార్లు అని ప్రార్థన చేస్తాం. జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఇంతవరకు చెప్పినటువంటి దర్శనము ఏదైతే మనం ఉన్నామో ప్రార్థన ద్వారానే ప్రభు సన్నిధిలో ప్రార్థనతో గోజాడితే దేవుడు సహాయం చేస్తాడు, బలపరుస్తాడు. ఈరోజు మనము ఈ విధంగా కలుసుకున్నామంటే దేవుని కృప. ఈ విధంగా దేవుని పనులు దేవునితో కూడా దేవుడు చక్కని వాక్యం బ్రదర్ రాజశేఖర్ దేవునితో జత పనివారంగా ఉండి పని చేయడానికి దేవుడు ఇచ్చాడు అని చాలా చక్కగా వాక్యాన్ని పంచుకోగలిగాడు. కాబట్టి మనం అందరం కూడా దేవునితో కలిసి పని చేయడానికి ముందు సాగడానికి దేవుడు కృపణిస్తున్నాడు. మేమేదో దూరంగా వెళ్ళి అక్కడెక్కడ చేయలేమని కాదు. లూకాసు వార్తలో చెప్పినట్టు అన్న ప్రార్థన ఎలా ఉందంటే సేవ చేసింది ఆమె. అంటే మన ప్రార్థన ఇంటి దగ్గర ఉండి కూడా ప్రార్థన చేస్తాం. అలా ప్రార్థన సేవ చేస్తున్నటువంటి సహోదరి మనలు మన మధ్యలో ఉన్నారు. సుశీలమ్మక్క గారు భారంతో ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు అన్ని విషయాల కోసం. సేవా ప్రార్థన పరిచర్య అన్నమాట. అలాగా సిస్టర్స్ ఉన్నారు. ఈ గ్రూప్ ద్వారా పరిచర్య నిమిత్తమై భారం కలిగి తమ వంతు తాము కూడా చేయి చాపే బిడ్డలు ఉన్నారు.
అలాగా సేవ విషయంలో మన యొక్క చిన్న పరిచర్య చిన్న చిన్న పిల్ల కాలువల వలె రానున్న దినాల్లో ఒక నది ప్రవాహం వలె ప్రవహించాలని జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రార్థనలో నడిపించండి. జ్ఞాపకం చేసుకుందాం. సుశీలమ్మక్క గారు ప్రార్థనలు నడిపిస్తారు ఈ విషయాలను బట్టి. ప్రార్థన చేసుకుందామను. మహాపరిశుద్ధుడ, జీవం గల దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీ పాదములకు వందనాలు తండ్రి. స్తోత్రాలు, స్తోత్రమేసయ్య. జీవం గల దేవ, తండ్రి మీకు వందనాలు తండ్రి. ఆశ్చర్యకరుడవు, అద్భుతకరుడవు, ఆలోచనకర్త, నిత్యుడవు తండ్రి, సమాధానకర్తవైన దేవ, మీకే స్తుతి ఆరాధన దేవ. మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం దేవ. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేం తండ్రి. విరిగి నలిగిన మనసుతో మీ సన్నిధిలో నాయన గోజాడి అడుగుతున్నాం తండ్రి. మా ప్రార్థన ఆలకించి మా విజ్ఞాపనలకు చెవియగి నాయన తండ్రి, మీరు మాకు చేసిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను దేవా. దేవా, ఇదిగో నాయన, గత రాత్రి అంతా మాకు మంచి నిద్ర అనుగ్రహించినారు. ప్రాతకాలంలో మేల్కొల్పి సజీవ లెక్కలో చేర్చి తండ్రి, ఈ విధముగా గూగుల్ మీట్ ద్వారా మేమందరం కలుసుకుని మిమ్మల్ని స్థుతించగలిగే కృపను దయచేసినందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు, స్తోత్రమేసయ్య. గొప్ప దేవుడవు నాయన, మీ కార్యం జరిగించండి. మీ తలంపులు ఎంతో గొప్పవి, మీ ఆలోచనలు ఎంతో గొప్పవి తండ్రి. తండ్రి, మీ ఆలోచనల చొప్పున మేము తండ్రి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. యేసయ్య, ఇదిగో నాయన, ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది బిడ్డలు కనుమరుగై ఉన్నారు దేవా. వారిని బట్టి జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ప్రతి బిడ్డ నాయన తండ్రి, దుఃఖంలో ఉన్న ప్రతి బిడ్డను నాయన ఆదరించండి, ఓదార్చండి, ధైర్యపరచమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. మీకే వందనాలు తండ్రి. స్తోత్రాలు, స్తోత్రమేసయ్య. మీరు తప్ప మాకు ఎవ్వరు ఈ లోకంలో లేరు నాయన. మీరే మా సహాయకుడవు, మా విమోచకుడవు, మా తండ్రివి, మా రాజువు, రాజు ఏంటున్న దేవ. మీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు, స్తోత్రమేసయ్య. తండ్రి, ఎల్లవేళల నాయన మీ వాక్యం చదువుతూ మీ వాక్యాన్ని ఉచ్చరించుకుంటూ నాయన ప్రార్థించే బిడ్డలముగా ఉండునట్లు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. మీరు తప్ప మాకు సహాయం చేసేవారు ఎవ్వరు లేరు నాయన. అయ్యా, నరులు చేసే సహాయం కొద్దిపాటిదేనా ప్రభువా. మీరు చేసే సహాయం నాయన మా జీవిత కాలమంతా ఉంటుంది దేవా. తండ్రి, మేము మిమ్మల్ని ఎన్నోసార్లు మరిచిపోయి నాయన మీకు దూరస్థులముగా ఉన్నప్పుడు నాయన మా చేయి పట్టుకుని నడిపించి మీ సన్నిధిలో చేర్చుటకు సహాయం దయచేసిన దేవా, మీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు, స్తోత్రమేసయ్య. ఇదిగో నాయన తండ్రి, ఇంతవరకు పాటల ద్వారాను మరి వాక్యం ద్వారాను మీరు మహిమ పొంది మరి వాక్యం చెప్పిన నీ దాసుని బట్టి నాయన జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. మీరే మహిమ పొంది ఉన్నారని నమ్ముచున్నాం తండ్రి. మీరు తప్ప మాకెవ్వరు నాయన లేరు నాయన ఈ లోకంలో తండ్రి. తండ్రిని కాక మరి ఎవరిని మేము అడగలేము నాయన. తండ్రి, మీరు మా తండ్రి నాయన. తండ్రి, మా ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. యేసయ్య, ఇదిగో నాయన, అడుగు వాటికంటేనో ఊహించు వాటికంటేనో అత్యధికంగా ఇచ్చే దేవుడు వింటున్నందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు, స్తోత్రమేసయ్య. తండ్రి, మా సర్వ సృష్టికర్తవైన దేవుడవు తండ్రి, సర్వాధికారి అయిన దేవుడవు నా ప్రభువా. తండ్రి, మీరు నిజముగా మొరపెట్టండి, నేను మీకు సమీపంగా ఉంటానన్నారు తండ్రి. మేము మొరపెట్టుచుండగా మా మొరను ఆలకించే దేవుడు వింటున్నందుకు తండ్రి, మా ప్రార్థన మీకు ధూపంగా ఉండులాగున సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. కృప చూపండి, సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. ఇదిగో సురేష్ బ్రదర్ని బట్టి జ్ఞాపకం చేసుకునండి దేవా. తండ్రి, ఆ బిడ్డ నాయన తండ్రి కాలు నిమిత్తమైతే మీ సన్నిధిలో విజ్ఞాపన చేసుకుంటున్నాం తండ్రి. సహాయం దయచేయండి అయ్యా. త్వరలో గాయాన్ని ముట్టుమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. తిరిగి మా మధ్యలోనికి వచ్చుటకు తండ్రి మరి
మరి పరిచర్య చేయటం కూడా కృప చూపండి తండ్రి. ఆ బిడ్డను ముట్టుమని ప్రార్థిస్తుంటున్నాము. ఎక్కడైతే నొప్పిగా ఉన్నదో, ఎక్కడైతే బాధగా ఉన్నదో నా ప్రభువా దేవా, మీరు చూచుచున్న దేవుడు, మీకు సమస్తము తెలుసున్న నాయన తండ్రి. నా నాయన బిడ్డకు తండ్రి ఆ గాయాన్ని ముట్టి స్వస్థత విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. ఆ బిడ్డ మీ సేవకు తండ్రి ఎంతగానో పాటు పడుతున్నాడు నా ప్రభువా. మరి బిడ్డను నాయన మీరు వాడుకుంటున్న విధానం కొరకు కూడా వందనాలు తండ్రి. స్తోత్రాలు, స్తోత్రం యేసయ్యా. ఇలాగ ఎంతో మంది బిడ్డలు తండ్రి యాక్సిడెంట్ల ద్వారాను మరి తండ్రి కాలు విరిగి చేతులు విరిగిన ప్రభువా, అక్కడక్కడ గాయాలు తగిలిన ప్రతి బిడ్డను నాయన జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మీ చిత్తమైతే వారికి త్వరలో తండ్రి గాయమును కట్టు వాడవు నేనే, గాయమును మాన్పు వాడవు నేనే అని వాగ్దానం చేసిన దేవుడు ఉన్న ప్రభువా. మీరు ఆ బిడ్డకున్నటువంటి ఆ కాలు గాయాన్ని మీరు ముట్టి స్వస్థత ఇచ్చినందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు. అది ఎలాగున్నా దేవమ్మ కుమారుని బట్టి కూడా జ్ఞాపకం చేసుకునండి తండ్రి. నా నాయన సంసోన్ను మీ చిత్తమైతే నా ప్రభువా దేవా, మీరు నా నాయన చిన్న బిడ్డను నా నాయన తండ్రి ఆ కాలును ముట్టి తండ్రి స్వస్థత విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఏదైతే ఉన్నదన్న ప్రభువా చెడు తండ్రి, ఆ చెడునంతయు తీసివేసిన నాయన తండ్రి, మీరు నా నాయన ముట్టి మీరే స్వస్థత విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను. అది ఎలా ఉన్న డేవిడ్ బ్రదర్ కున్నటువంటి ఫీవర్ ను బట్టి జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఆ బిడ్డకు స్వస్థతని ఇయ్యండి దేవా. అలనాడు ఎంతో మంది రోగులను స్వస్థపరిచిన దేవుడు ఉన్న నాయన, కుంటి వారిని, గుడ్డి వారిని, ఊచ చేయగల వారిని, పేతురు అత్త జ్వరంతో బాధపడుతున్నప్పుడు నా నాయన మీరు మీ స్వరము విని నా నాయన ఆమెకు స్వస్థత కలిగింది నా ప్రభువా దేవా. మీరు ముట్టినందుకే నా నాయన స్వస్థత కలిగింది నా తండ్రి. మరి ఈనాడు నా నాయన ఈ బిడ్డలకు తండ్రి ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు నా నాయన. హాస్పిటళ్లలోను ఇండ్లలోనూ ఉంటున్నారు ప్రభువా. వారిని అందరినీ కూడా నా ప్రభువా ముట్టి స్వస్థత విడుదలను అనుగ్రహించండి తండ్రి. మీ చూపులో స్వస్థత ఉంది, మీ నడిచే దుమ్ము ధూళిలో స్వస్థత ఉంది నా నాయన తండ్రి. మీ రక్తంలో స్వస్థత ఉంది నా ప్రభువా దేవా. నా నాయన మీ వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది నా నాయన. చెంగు ముట్టుకుంటేనే నా నాయన స్వస్థత కలిగింది. రక్తస్రావణము గల శ్రీ నా ప్రభువా. మరి నా తండ్రి మీరు మాట సెలవిస్తే నా నాయన ఆ బిడ్డలకు స్వస్థత త్వరలో కలుగుతుంది దేవా. సహాయం దయచేయండి తండ్రిని గాక మేము ఎవరిని అడగలేము నా నాయన. మీరు మా తండ్రి నా నాయన, మేము మిమ్మల్ని అడుగుతున్నాం తండ్రి. ఆ తండ్రి నా నాయన త్వరలో ముట్టి ఆ కుటుంబానికి నెమ్మదిని, ఆదరణను అనుగ్రహించండి తండ్రి. బిడ్డలు ఎంతో వేదనతో ఉంటున్నారు నా ప్రభువా. ఆ వేదనను తీసివేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. యేసయ్యా ఇదిగో నాయన ఈ దినం ఎగ్జామ్ రాయన ఇంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. బాలస్వామిని బట్టి జ్ఞాపకం చేసుకునండి దేవా. ఆ బిడ్డ ఎండి ఎగ్జామ్ కొరకు వెళ్ళిన ఇంటుండగా తండ్రి మీరే మీ చిత్తమైతే తండ్రి ఆ బిడ్డకు మీ యొక్క పరలోక జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ప్రతి ప్రశ్న మరి చక్కగా రాయగలుగుటకు కృప చూపండి. మంచి తెలివి జ్ఞానాన్ని అనుగ్రహించండి దేవా. మేము అడుగు వాటికంటేనూ మీరు ఎంతగానో ఎక్కువగా ఇచ్చే దేవుడవు తండ్రి, అత్యధికంగా ఇచ్చే దేవుడవు ఉంటున్నందుకు వందనాలు దేవా. మీరిచ్చే సహాయం తండ్రి మా జీవితంలో మరువనిది నా నాయన. అటువంటి సహాయం చేసే దేవుడవు తండ్రి, గొప్ప దేవుడవు నా నాయన. ఎన్నో కుటుంబాలు నా నాయన తండ్రి మరి అప్పుల బాధతోను నా నాయన కష్టాలలోను వేదనలోను ఉంటున్నారు నా ప్రభువా. అటువంటి కుటుంబాలను కూడా మీరు దర్శించండి దేవా తండ్రి. ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య, ఏదో ఒక తండ్రి ముళ్ళును పెట్టి ఉన్నారు నా ప్రభువా. మరి వాటిని ఆ ముళ్ళుని తీసివేసే దేవుడు మీరు నా నాయన తండ్రి. సహాయం దయచేయండి, కుటుంబాలను చక్కదిద్దుమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి.
గొప్ప దేవ, ఈ దినము ప్రయాణం చేయుచున్న బిడ్డలు నా నాయన ఉద్యోగ రీత్యా మరి వాహనాలలో వెళుతున్న ప్రతి బిడ్డను నా నాయన దర్శించండి దేవా. యేసయ్య, వారు చేయుచున్న ఉద్యోగాలలో కూడా నా నాయన మీరు తోడుగా ఉండండి. బిడ్డలు తండ్రి వెళ్ళినప్పుడు నా ప్రభువా తండ్రి మీరు ముందుండి వెనక ఉండి నా నాయన కుడి ఎడమలో ఉండి నా ప్రభువా మీ దూతలను కంచె వేసి కాపాడే బిడ్డలు చేరవలసిన గమ్యస్థానానికి చేరున్నట్లు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం. తిరిగి వారి ఇంటికి చేరినంత వరకు నా నాయన బిడ్డల చుట్టూ మీరుండండి దేవా. ప్రతి బిడ్డలో మీరుండండి తండ్రి. ప్రతి బిడ్డకు మీరు సహాయం దయచేయమని అడుగుచుంటున్నాను తండ్రి. అయ్యా, మీరు తప్ప మాకెవ్వరు లేరయ్యా ఈ సహాయం చేసేవారు దేవా. మీ వైపే చూస్తున్నాం తండ్రి. మా గురి అంతయు మీరేనన్న తండ్రి. మీరే సహాయం దయచేయమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేసుకుంటున్నాం. చరణ్ బట్టి కూడా జ్ఞాపకం చేసుకునండి. చరణ్ కూడా అనారోగ్యంగా ఉన్నది తండ్రి నా ప్రభువా. మరి మీ చిత్తం అయితే మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా. ఇంకా ఈ విధముగా ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నాయన మీ దయగల హస్తాలతో ముట్టుమని ప్రార్థిస్తున్నాను. అది ఎలాగున్న చిన్న బిడ్డలు ఉంటున్నారు ప్రభువా. జెసికను తండ్రి జ్ఞాపకం చేసుకునండి. ఆ బిడ్డకున్నటువంటి తలఫేనియాతో బాధపడుతుండగా తండ్రి చిన్న బిడ్డలు ఉన్న ప్రభువా, అది ఎలాగున్న ఎదుగుదల లేని బిడ్డలు ఉన్నారు తండ్రి. మానసిక వ్యాధితో బాధపడుతున్న బిడ్డలు ఉంటున్నారు నా ప్రభువా. తండ్రి ప్రతి బిడ్డను మీరు ముట్టుమని ప్రార్థిస్తుంటున్నాను. బ్రెయిన్ లో నా నాయన బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న వారిని బట్టి జ్ఞాపకం చేసుకునండి తండ్రి. నడవలేక నా నాయన ఉంటున్న వారిని బట్టి జ్ఞాపకం చేసుకునండి దేవా. సహాయం దయచేయండి తండ్రి. చిన్న బిడ్డలను ఆటంకపరచక నా యొద్దకు రానియడి, అట్టి వాడిదే పరలోక రాజ్యం అన్నారు. మరి చిన్న బిడ్డలు ఉన్న ప్రభువా, వారికి ఉన్నటువంటి సమస్యను, వారికి ఉన్నటువంటి అనారోగ్యాన్ని మీరు ముట్టి స్వస్థత విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. సహాయం దయచేయండి. రక్షణ లేక, మారు మనసు లేక, ఇంకా తండ్రి మీకు దూరస్తులుగా ఉంటున్న ప్రతి బిడ్డను నా నాయన దర్శించండి. యవ్వన బిడ్డలు ఉంటున్నారు నా ప్రభువా. అయ్యా, ఈ సెల్ ఫోన్ ద్వారాను మరి టీవీల ద్వారాను నా నాయన తండ్రి మరి ఎంతగానో వారి జీవితాన్ని నష్టపరుచుకుంటున్నారు ప్రభువా. అయ్యా, తాగుడుకు, మత్తు పదార్థాలకు బానిసలై నా నాయన వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు తండ్రి. మీ చిత్తమైతే అటువంటి బిడ్డలను నా నాయన మీ చింతకు చేర్చుకునండి దేవా. తాగుడు నుండి నా ప్రభువా, మరి మత్తు పదార్థాల నుండి, మరి నా ప్రభువా చెడు అలవాట్ల నుండి, చెడు సహవాసముల నుండి తండ్రి వాటిని అన్నిటి నుండి నా నాయన దూరం చేసి మీ చింతకు చేర్చుకుని మీ బిడ్డలుగా చేసుకోమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేసుకుంటున్నాను తండ్రి. కుటుంబాలలో నెమ్మది లేదు నా నాయన. అటు కుటుంబాలను నా నాయన సాతానుడు విచ్ఛిన్నం చేసి నెమ్మది లేకుండా చేస్తున్న సాతాన్ని బట్టి జ్ఞాపకం చేసుకునండి తండ్రి. సహాయం దయచేయండి. ప్రతి కుటుంబంలో నా నాయన మీరుండండి తండ్రి. మీరు నివసిస్తే నా నాయన ఆ కుటుంబంలో సంతోషము, సమాధానము, శాంతి ఉంటుంది దేవా. ప్రతి కుటుంబాలలో నెమ్మది కలిగించమని ప్రార్థిస్తుంటున్నాం. మరి ఎంసెట్ రాసే బిడ్డల కొరకు, గేటు ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అయ్యే బిడ్డల కొరకు నా నాయన జ్ఞాపకం చేసుకునండి తండ్రి. బిడ్డలు నా నాయన కష్టపడి చదువుకొనుచుండగా వారికి మంచి తెలివి, జ్ఞానము, జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి అనుగ్రహించండి. అలనాడు సొలొమోను మహారాజు రాజు అయినప్పటికీ తండ్రి ఏది అడగలేదు తండ్రి. వెండి బంగారములు అడగలేదు నా నాయన. తెలివి, జ్ఞానాన్ని అడిగి ఉన్నాడు. మరి అట్టి జ్ఞానాన్ని బిడ్డలకు, చిన్న బిడ్డలకు అనుగ్రహించండి దేవా. సహాయం దయచేయండి తండ్రి. వారి ఆశలను మీరు తీర్చే దేవుడు ఉంటున్నందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు దేవ. రక్షణ లేక, మారు మనసు లేక, ఇంకా మీకు దూరస్తులుగా ఉంటున్న ప్రతి బిడ్డను నాయన దర్శించండి దేవా. ప్రతి బిడ్డ నాయన మీ రక్షణలోనికి నడిపించి అయ్యా రుచి చూసి తెలుసుకునేలాగున సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. కృప చూపండి దేవా. ఇదిగో నా తండ్రి, ఇంకా నా నాయన గర్భఫలం కొరకు ప్రార్థిస్తుంటున్నాను దేవా. గర్భఫలం యెహోవా ఇచ్చు స్వాస్థ్యం నా నాయన.
అటువంటి స్వాస్థ్యాన్ని పొందగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము. దేవా, ఇంకా నా నాయన యేసయ్య ప్రతి బిడ్డలో మీరుండండి తండ్రి. ఇంకా నా నాయన తండ్రి ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉంటున్న ప్రతిని బిడ్డను మీరు దర్శించండి దేవా. అయ్యా, వారు నా నాయన వారికి మరి హావిలను బట్టి జ్ఞాపకం చేసుకునండి తండ్రి. అదేలాగున డాలిని బట్టి కూడా జ్ఞాపకం చేసుకునండి. ఇంకా ఎంతో మంది బిడ్డలు ఉన్నారు నా నాయన, వారు చదివి ఇంటి దగ్గర ఉన్నారు నా ప్రభువా. వారిని బట్టి జ్ఞాపకం చేసుకుని వారి జీవనోపాధికి నా నాయన చక్కటి ఉద్యోగం వచ్చుటకు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. సహాయం దయచేయండి. మీరు తప్ప మాకెవ్వరు సహాయం చేసేవారు లేరు తండ్రి. మీ వైపే చూస్తున్నాం దేవా. చూచే దేవుడు నా నాయన. కష్టాలలోను వేదనలోను దుఃఖంలో ఉన్న ప్రతిని బిడ్డను నా నాయన దర్శించి వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. మీరు తండ్రి మీ సేవ చేయుచున్న ప్రతి దైవ సేవకుని నా నాయన మీరు ఆశీర్వదించండి దేవా. ఆత్మకూరులో జరగనంటున్న మీటింగ్స్ కొరకు కూడా నా నాయన ప్రార్థిస్తుంటున్నాం. మీటింగ్స్ అంతటిలో మీరు కృప చూపండి, సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. గొప్ప దేవుడు నా నాయన, మీ కార్యం జరిగించండి. మీ తలంపుల చొప్పున మేము నడుచుటకు సహాయం దయచేయండి. మా తలంపులు కాదు నా నాయన, మేము చేసే తలంపులలో నా నాయన అది జీవం ఉండదు తండ్రి. అవి పనికిరాని ఆలోచనలతో చేయుచున్నాం దేవా. కానీ తండ్రి, మీరు చేసే ప్రతి మాట ప్రతి ఆలోచన చొప్పున మేము నడుచుకున్నటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. కృప చూపండి. ఇంకా నా నాయన తండ్రి యేసయ్య, చిన్న బిడ్డలు ఉంటున్నారు నా ప్రభువా, స్కూళ్ళకు వెళ్ళుచున్నారు తండ్రి. ప్రతి బిడ్డ నా నాయన, యవన బిడ్డలు నా ప్రభువా, చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు నా నాయన మీరు తోడుగా ఉండండి. వారి ఇంటికి చేరినంత వరకు మీ దూతలను కంచె వేసి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. కృపగల దేవుడు నా నాయన, మా కుటుంబాలలో మీరుండండి. మా కుటుంబాలలో మీరు నివసించండి దేవా. మా కుటుంబాలను అందరినీ నా నాయన మీ చేతులకు అప్పగిస్తుంటున్నాం తండ్రి. మా కుటుంబాలలో ఉన్న ప్రతి సమస్యను మీరు తీర్చి నా నాయన మీలో మేము ఎదుగుటకు సహాయం దయచేయండి. నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. తండ్రి నా నాయన యేసయ్య, నీటి కాలువలో నాటబడిన మొక్కల వల్ల మా కుటుంబాలు ఎదిగి మీ యందు అభివృద్ధి చెందులాగున సహాయం దయచేయమని ఈ కొద్ది విన్నపములు మా ప్రభు మా రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 అందరికీ ప్రైజ్ అందరికీ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అన్నారు. ప్రైజ్ లార్డ్ సార్. సార్ ప్రైజ్ లార్డ్ సార్. అందరికి ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ సార్. అందరికీ వందనాలు. అందరికీ